జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి నేడు. దేశ ఆత్మగౌరవ ప్రతీకగా జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశభక్తులు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. దేశభక్తులు రచయిత అయిన పింగళి జాతీయ పతాకాన్ని రూపొందించారని, అలాగే భారత జాతికి ఆయన అందించిన గొప్ప సేవలను స్మరించుకుందామని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య పిన్న వయసులోనే దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరుబాట పట్టారు. 19 ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో బోయర్ సమరంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు మహాత్మా గాంధీతో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహానుబంధంగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది. ఆ సమయంలోనే స్వతంత్ర భారత పతాకం ఎలా ఉండాలన్న దానిపై వారిరువురి మధ్య సమాలోచనలు జరిగాయని చెప్తూ ఉంటారు. జాతీయ పతాక రూపకల్పనపై అప్పటినుంచే వెంకయ్య దృష్టి పెట్టారు. 1916లోనే దేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని రచించారు. 1996లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాని అప్పట్లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ సూచించిన చిన్న చిన్న మార్పులతో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకమే జాతి చిహ్నంగా ఇప్పటికీ దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా రెపరెపలాడుతోంది. స్వాతంత్ర్య ఉద్యమంలో పింగళి వెంకయ్య చిరస్మరణీయమైన పాత్ర. వందే మాతరం, హోం రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఆందోళనలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు.